దేవుని పరిశుద్ధ నామానికే మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీ నామములో యెహోవా మెస్సీయ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవత దేవుని మహాకృప వలన అందరూ కూడా క్షేమంగా ఉన్నారని తలంచున్నాను. అట్టి కృప దేవత దేవుడు మనందరికీ దయచేయను గాక. అపోస్తులైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా మాట్లాడుచున్నాడు. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునైనది. అసలు ఆత్మానుసారమైన మనసు అంటే ఏంటి, శరీరానుసారమైన మనసు అంటే ఏంటి, దీనికి కొంత వివరణ మనం తెలుసుకుందాం. అపోస్తులైన పౌలే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనంలో అంటాడు కదా, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారు యుందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. అనగా ఆత్మీయ జీవితం అంటే, ఆత్మానుసారముగా జీవించడం అంటే శరీర క్రియలను చంపడమే. మరి శరీరానుసారమైన జీవితం మనకు తెలిసిందే. ఈ లోకంలో అల్లరితో కూడిన ఆటపాటలతో, లేకపోతే శరీర కోరికలతో ఇష్టారాజ్యంగా ఇష్టం వచ్చినట్లుగా బ్రతకడమే శరీరానుసారమైన జీవితం. దాని గురించి తెలియని వారు ఎవరు ఉండరు. కానీ దేవుని వాక్యము చేత మార్చబడి, దేవుని వాక్యము చేత హెచ్చరింపబడి, ఆ యొక్క మనలో ఉన్న శరీర క్రియలన్నిటినీ, శరీరానుసారమైన జీవితాన్ని, ఈ లోక ఆశలన్నిటినీ కూడా ఇక్కడ చూడండి, చంపిన ఎడల అనే మాట మనకి ఇక్కడ కనిపిస్తుంది. చంపిన ఎడల, అదే ఆత్మీయ జీవితం అంటే దేవుని మాటకు విధేయులవ్వటం, దేవుని యొక్క వాక్యమును విని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడమే ఆత్మానుసారమైన జీవితము. అట్లా కాకుండా మరి ఈ లోక ఆశల చేత దేవునికి వ్యతిరేకమైన కార్యం అంటే ఆజ్ఞాతిక్రమమే పాపము. ఏంటి ఆజ్ఞాతిక్రమము? మనకి ఆజ్ఞలన్నీ తెలుసు కదండి. వ్యభిచరించకూడదు, దొంగతనం చేయకూడదు, నేను తప్ప వేరొక దేవుని మీరు పూజించకూడదు అనగా ఇవన్నీ కూడా వదిలేస్తేనే మనము ఆత్మ సంబంధులము, లేకపోతే శరీర సంబంధులమే. అయితే ఆత్మానుసారంగా జీవించే వారికి ఉన్న బహుమతి ఏంటంటే జీవము సమాధానము. అయితే శరీర క్రియల చేత నడి ఉన్నవారికి, శరీరానుసారముగా జీవిస్తున్న వారికి, శరీర సంబంధులకు బహుమానం ఏంటంటే ఇక్కడ మనకి ఎక్కడ కనిపిస్తుందంటే రోమీయులకు రాసిన పత్రికే 13వ అధ్యాయము 14వ వచనంలో కనిపిస్తుంది. ఈ మాటను చూస్తున్నాం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం, మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీయను ధరించుకుని వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకుంటకు శరీరము విషయమే ఆలోచన చేసుకొనకుడి. అయితే ఇక్కడ నేను చెప్పిన మాట అంటే శరీరానుసారంగా జీవించే వారికి బహుమతి ఏంటంటే శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది. అది దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు, ఏ మాత్రమును అంటే దేవుని యొక్క ఆజ్ఞలకు, దేవుని యొక్క మాటలకు వ్యతిరేకముగా. అందుచేత ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే విరోధము, శరీరానుసారమైన దేవునికి విరోధము. మరి ఈ యొక్క శరీరానుసారమైన జీవితాన్ని జీవించే వారికి బహుమతి ఏంటండి? నరకము, నిత్యాగ్ని వారి యొక్క బహుమతి. కాబట్టి ఇక్కడ చూస్తే గనక మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తుని ధరించుకుని వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకుంటకు శరీరం విషయం ఆలోచన చేసుకొనకూడదు. ఇలాగా శరీరం విషయమే ఆలోచన చేసుకుండా, శరీరేచ్ఛల గురించి ఆలోచన చేసుకుండా ఉండటమే ఆత్మానుసారమైన జీవితము. ఒకవేళ ఇప్పటికీ కూడా ఈ యొక్క ఆలోచనలే, లోకానుసారమైన ఆలోచనలే, ఈ లోక ఆచార సంబంధమైన ఆలోచనలు ఇంకా మనలో ఉంటే గనక మనము ఆత్మ సంబంధులము కాదు, శరీర సంబంధమే. కాబట్టి నీవు శరీర సంబంధిగా ఉండి నాకు శాంతిని, నాకు సమాధానం ఇమ్మంటే ఎలా వస్తుందండి? ఎందుకంటే ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నదని దేవుని వాక్యం ఇక్కడ మాట్లాడుతుంది. కాబట్టి మీకు శాంతి సమాధానం కొరవేంటి కనుక, నెమ్మది కావలసింటే కనుక మీరు ఆత్మానుసారులుగా జీవించవలసినది. అనగా దేవుని వాక్యమును విని, వాక్యమునకు తలయొగ్గి, వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఆయన చిత్తమునకు తలొగ్గి ఆయన అధికారం క్రింద బ్రతికితే గనక మన జీవితం అంతా కూడా శాంతి, సమాధానము, నెమ్మది, కృప ఇటువంటి ఆత్మీయ ఫలములతో మన జీవితం వర్ధిల్లుతుందని ఈ వాక్యాల ద్వారా గమనించు. కాబట్టి నా ప్రియమైన సహోదరుడా, అశాంతితో ఉన్నవా, నెమ్మది లేకుండా ఉన్నవా, ఈరోజే దేవుని వాక్యమునకు లోబడి మన యొక్క హృదయములను ఆయనకు సమర్పించి ఈ లోకానుసారమైన ఆలోచనలకు తావివ్వకుండా
ఆత్మ సంబంధులుగా జీవిద్దాం. దేవుని యొక్క మేలులు దీవులు పొందుకుందాం. అట్టి కృప దేవత దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడా మహోన్నతుడా మమ్మల్ని కన్న తండ్రి, ఈ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానం అన్నదని ఈరోజు మాకు నేర్పించారు ప్రభు. అవును తండ్రి, ఎవరైతే ఈ వాక్యం వింటున్న బిడ్డల్లో సమాధానం లేకుండా ఉన్నారు, శాంతి లేకుండా ఉన్నారు, నెమ్మది లేకుండా ఉన్నారు, వారందరితో ప్రభు మీరు మాట్లాడండి, మీరు దర్శించండి. ఆత్మ సంబంధులుగా జీవించే కృపను దయచేయండి. ఈ యొక్క శరీర ఆశలను, శరీర కోరికలను తండ్రి ప్రభు, లోక ఆచారాలను విడిచిపెట్టి ప్రభు చంపేసుకుని తండ్రి ప్రభు, నీవు నీ వాక్యము ద్వారా, నీ వాక్యము చేత హెచ్చరింపబడుతూ నీ వాక్యమునికి చెవియొగ్గి దాన్ని నీ చిత్తము చొప్పున, నీ కృప చొప్పున ప్రతి కృపను దయచేయమని, ఇక నన్ను విన్న వాక్యమును మా హృదయాలు ఫలింపచేయమని నజరేయుడైన యేసు మెస్సీ నామములో ప్రార్థనకి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షలోం. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్.